హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మామిడికాయల పచ్చడి ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ముందుగా నేను వాటిని నీళ్ళల్లో మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి అన్నమాట. వాటిని కాయలకు కొంచెం తడి లేకుండా చూసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా నాకు నచ్చిన విధంగా ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. నిల్వ పచ్చడి కాకుండా నేను ఒక 5 కాయలు పెట్టాను అన్నమాట. ఇలా మన టిఫిన్స్లలో బాగుంటుంది, అన్నంలోకైనా కూడా. ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. నాకు కట్ చేయడంలో కొంచెం టైం పట్టింది, అవి తెగడం లేదు. అలా మొత్తం ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట నేను. అలాగే ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, వెల్లిపాయల ముద్ద తీసుకొని ఫస్ట్ ముక్కలకి కాస్త ఉప్పు వేసి మొత్తం ఆ మసాలాలు మొత్తం పట్టించాలి అన్నమాట. ఇలా అన్నీ పట్టించిన తర్వాత సరిపడా కారం తీసుకోవాలి అన్నమాట. నేను ఇక్కడ పక్కా కొలతలతో కాదండి, అందాజాగా అలా పెట్టేస్తున్నాను అన్నమాట. అలా పట్టించిన తర్వాత సరిపడా కారం తీసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం తక్కువ తీసుకున్నాను. మేము ముక్కలు ఎక్కువ తింటాము. అలా మొత్తం ముక్కలకు పట్టించాలి, మామిడికాయ ముక్కలకి. అలా పట్టించిన తర్వాత దానికి సరిపడా నూనె తీసుకోవాలి అన్నమాట. ఎంత పడుతుంది అనేది ముక్కలను బట్టి తీసుకోవాలి. అలా నూనె వేడెక్కిన తర్వాత అందులో పప్పు దినుసులు, అలాగే వెల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా వేయించుకోవాలి నూనెలో. అలా చేసిన తర్వాత నూనె మనకి చల్లారాలి అనమాట. అలా వేడెక్కిన తర్వాత మళ్ళీ నూనె చల్లారిన తర్వాత తాలింపు అందులో వేసుకోవాలన్నమాట. ముక్కలకి ఇలా పట్టించాలి చల్లారిన తర్వాత నూనె. ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నమాట కొత్త మామిడికాయ పచ్చడి. ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా కలుపుకున్న తర్వాత మీరు ఒక డబ్బాలైనా లేదా ఒక జాడీలోనైనా ఒక సీసాలోనైనా కూడా మనం పెట్టొచ్చు అనమాట. అంతేనండి, చాలా సింపుల్.